షీ ఈస్ కన్సీవ్డ్. ఈ టైంలో ఎలాంటి డయట్ ఫాలో అవ్వాలో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ క్లియర్గా రాసిస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి లాంగ్ జర్నీస్ అన్ని అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి. ఎక్స్క్యూజ్ మీ. యా ఏమండి, డాక్టర్కి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా? ఓకే, తప్పకుండా చెప్తాను. 3 months 10 days అని కరెక్ట్గా చెప్పారు కదా, దానికోసమే చెప్పాలి. మిసెస్ వైశాలి. థ్యాంక్స్ డాక్టర్. ఆగండి సార్, పోయినసారి వచ్చినప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతే ఎలా? సరే ఉండు, ఈసారి కొంచెం పెంచండి సార్. నీకు ఇదే చాలా ఎక్కువ. లాడ్జికి వెళ్తే రూమ్కి ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు ఏదో నాకివ్వండి సార్. ఉంచు. ఎప్పట్లాగా అదే ఫ్లాటేనా? కాదు, E6. వైశాలి మేడమా? బయటికి మంచమ్మలా కనపడిద్దే. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాలుగా నీ దగ్గర కూరగాయలు కొంటున్నావు, మాకు పుచ్చిపోయినవి ముదిరిపోయినవి ఇస్తావా? కొత్తగా వచ్చిన వాళ్ళు కాస్త పళ్ళికలు ఇస్తే చాలు, వాళ్ళకన్నీ మంచివి ఇస్తావు. ఏంటమ్మా అలా అంటారు? మీకు అలా చేస్తానా? ఎవరినంటున్నావు? కొత్తగా వచ్చిన అందరినీ. మా ఎదురు ఫ్లాట్లో ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా. ఎవరు? వాళ్ళ వైపు వైశాలి గురించా? తను మంచమయ్యాను. నువ్వు మెచ్చుకోవాల్సిందే. ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాననుకో, అప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు. ఏం చేసిందో చెప్తే కదా తెలిసేది. నేను మొదట్లో మంచమయ్యాని అనుకున్నాను, ఇప్పుడు ఏదేదో జరుగుతుంది. వాళ్ళ ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరినో రమ్మంటుంది, అడిగితే ఫ్రెండ్ అంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. వస్తాను. బుజ్జి బుగ్గలు, ఉల్లి ముక్కు. ఏం పేరు పెడుతున్నారు? మధుమిత. పేరు కూడా చాలా అందంగా ఉంది. మర్చిపోకండి, తప్పకుండా రావాలి. తప్పకుండా. వైషు, చెప్పండి. నువ్వు ఒకరిని ప్రేమించానని చెప్పావే, వాడి పేరేంటి? ఎందుకు అడుగుతున్నారు? లేదు, రేపు మనకు పిల్లాడు పుట్టాక పేరు పెట్టేప్పుడు తెలియకుండా కూడా వాడి పేరు పెట్టకూడదు కదా. ఎక్స్క్యూజ్ మీ బాలా. ఏంటి అంకుల్? ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో ఒక 5 minutes మాట్లాడచ్చా? చెప్పండి. ఎనీథింగ్ పర్సనల్? యా, ఇట్స్ యువర్ పర్సనల్. గుడ్ మార్నింగ్ సార్. ఈ వారం దీపావళి వస్తుంది, ఏదో తమరు దయదలిస్తే. నిన్న ఆఫీస్ నుంచి నా కోసం ఎవరైనా వచ్చారా? మీకోసం ఎవరో రాలేదు సార్, కానీ మీ వైఫ్ వైశాలి కోసం ఎవరో వచ్చెళ్తున్నారు సార్. ఎవరు? హలో. హాయ్, ఏం చేస్తున్నావు? మీకెవరు కావాలి? ఏంటి వైశాలి, ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు? అసలు ఏ వైశాలి కావాలి మీకు? ఏంటి వైశాలి, నువ్వే ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఏంటి, ఇంట్లో బాలా ఉన్నాడా? మనం చదువుకునేటప్పుడు ఇంట్లోనూ కాలేజీలోనూ తెలియకుండా మీట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు నీ హస్బెండ్కి తెలియకుండా మీట్ అవ్వాల్సి వస్తుంది. సరే, రేపు ఎన్నింటికి కలుద్దాం? 8 o'clock? 9 o'clock? ఒకటి, తప్పేమీ జరగలేదు, లేదా వాడి వాయిస్ కాదని తెలిసిపోయిండు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవలిస్తే పేగు లెక్కెట్టేస్తారు. దే సో షార్ప్. ఏంటి లేటు?
నువ్వు దూరం అయిపోతావని భయంగా ఉంది వైషు. ఏమైంది? తెలియట్లేదు. నా చుట్టూ ఏదో జరుగుతోంది. తప్పనిపిస్తోంది. నాకు అంతేనండి. నేను ఆ రోజే చెప్పానుగా, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలదన్నట్టు ఎవడో ఫోన్ చేసి మరీ నాతో రాంగ్గా మాట్లాడుతున్నాడు. దానికేమంటారు? ఒకవేళ వాడే ఉంటాడా? ఎవరు? వాడే, నీ పాత లవర్. చచ్చ, తనై ఉండడు. తనై ఉండడంటే అంటే వాడిని ఇంకా మర్చిపోలేదు. చెప్పు. ఇప్పుడు అర్థమైందండి. ఇంత తప్పుగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నేను ఒకడు ప్రేమించి వదిలేశాడు, అది తప్పు కాదు. వాడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నావు, అది తప్పు కాదు. వాడో ఇంకెవడో అప్పుడప్పుడు ఫ్లాట్కి వచ్చి వెళ్తున్నాడు, అది తప్పు కాదు. నాది తప్పు. ఎవరు వస్తున్నారు, ఎవరు పెడుతున్నారు? నాకు మీ మాటలేం అర్థం కావట్లేదు. అర్థం కాలా? ఏమీ అర్థం కాలేదా? రా రా రా, అర్థం బాలా. ఏంటి బాలా, ఏంటి ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? అంటే మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి అడుగు. నేను లేనప్పుడు నా ఫ్లాట్కి ఎవరైనా వచ్చి వెళ్తున్నారా లేదా చెప్పండి. ఇది చాలా డీసెంట్ ఫ్యామిలీస్ ఉండే చోటు, కానీ నీ ఫ్లాట్కి మాత్రం డైలీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఎవరి గురించి అడుగుతున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళాక వైషు కోసం ఒకడు వస్తున్నాడా లేదా అదొక్కటి చెప్పండి చాలు. నీకు ఆ రోజే చెప్పాను, డైలీ వస్తూనే ఉన్నాడు. నేనే 4-5 సార్లు చూశాను. వైశాలిని అడిగితే చెప్పలేదు. నువ్వడిగితే మాత్రం చెప్తుందా ఏంటి? అనవసరంగా పాపం ఆ అమ్మాయి గురించి ఎందుకలా చెప్పావు? మన అమ్మాయి ఈ ఫ్లాట్కి రావాలా వద్దా చెప్పండి. అందుకని ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్తే తప్పేం లేదు. మూసుకొని పడుకోండి. ఇచ్చుడు ఇచ్చుడు, లే లే. ఇప్పటికీ అర్థం కాలా? అర్థం కాలా? హలో, కృష్ణమూర్తి హియర్. అంకుల్, నేను బాలాని. చెప్పు బాలా, ఏంటి ఈ టైంలో? నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వైషు కోసం ఒకడు నా ఫ్లాట్కి వస్తున్నాడా లేదా? ఏం చెప్పాలో తెలియట్లేదు బాలా. అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. అంకుల్, ఎస్ ఆర్ నో అది మాత్రం చెప్పండి చాలు. నిజమే బాలా, ఒక ఫాదర్గా తనకు అడ్వైస్ చేశాను, తను వినలేదు. ఏం చేయను చెప్పు. థ్యాంక్స్ అంకుల్. గేట్లో ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి ఎదురింటి ఆంటీ వరకు అందరూ నీదే తప్పని చెప్తున్నారు. ఇప్పుడేమంటావు చెప్పి, ఇప్పుడేమంటావు? చేస్తాను, సరిపోతుందా? అప్పుడు మీకు సంతోషమేనా? హలో, నేను విక్కింద్ర. చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో. రేపు 1 గంటకి ఫ్లైట్. బొంబాయి వెళ్ళాలని గుర్తుందా లేదా? ఇంకా బయలుదేరకుండా ఏం చేస్తున్నావు? బయలుదేరుతాను.